అమెరికాతో గొడవ రాకుండా ఉండాలంటే, యుద్ధం జరగకుండా ఉండాలంటే అమెరికా పక్కన ఉండాలి. దూరంగా ఉండి బాగుపడుతుంటే అమెరికా అటు ఇటు నాశనం చేస్తుంది. రష్యా బాగుపడుతుందని నాశనం చేసింది. చైనా బాగుపడుతుందని చెప్పి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటుంది. భారతదేశం బాగుపడుతుంటే భారత్ నాశనం చేయాలని చూస్తుంది. అదే దాని పక్కన ఉన్నటువంటి కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు. మెక్సికో డ్రగ్ ఫెడలర్స్ దేశమే. డ్రగ్స్ ఉత్పత్తి చేస్తారు అక్కడ. ప్రభుత్వమే నడిపిస్తుంటది. ఎక్కడో ఉన్న మధురోని పట్టుకొచ్చినోడు మెక్సికోలో ఎందుకు చేయలేకపోతున్నాడు ట్రంప్? గొడవ పెట్టుకోడు. పక్కన ఉన్నోళ్ళైతే దాడి చేస్తారు. ఈ దేశం మీదనే దాడులు జరుగుతాయి. అట్లాగే ఆహ్, కెనడాతో అంత బూతులు మాట్లాడేటటువంటోడు కెనడా మీదకి యుద్ధానికి ఎందుకు పోడు? అంటే ఆళ్ళిద్దరి జోలికి పోకూడదు. ఇరాన్ మీద యుద్ధంలో ఇరాన్ తన మీదకి మిస్సైల్ వెయ్యదన్నది తెలుసు. దాని దగ్గర అంత సీన్ లేదని. కాబట్టి ఇక్కడి దాకా వచ్చి దాడి చేస్తాడు. మరి అదే ఆహ్, ఇరాన్ గనక దాడి చేయగలుగుతది. రష్యా మీద ఎందుకెళ్ళాలా? రష్యా మీద ఉక్రెయిన్ పంపించాడు గానీ తనెందుకెళ్ళాలా ప్రత్యక్ష దాడికి? రష్యా మీద తను ప్రత్యక్షంగా ఎళ్తే గనక మిస్సైల్‌లేంటి అణుబాంబులేసి లేపేస్తుంది. అంటే తనకి నష్టం జరగని అమెరికా దేశం మీద ఒక్క మిస్సైల్ ఇప్పటిదాకా పడిందా? ఇన్ని గొడవలు ఇరాక్, ఆఫ్ఘనిస్తాను, ఇరాన్. అమెరికా తన చుట్టూ వాళ్ళతో గొడవ పడిందా? పడదు. అది అమెరికా గేమ్. దూరపు వాళ్ళతో గొడవలు పడతదనమాట.